ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సూర్యనారాయణమూర్తి పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి రివార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా పెనుబల్లి మండలంలోని అన్ని శాఖల వారి విధి నిర్వహణలో తమకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు, 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తహసీల్దార్ సూర్యనారాయణమూర్తి తెలియజేశారు. ఇప్పుడు వివరాలు చూద్దాం. పాత్రికేయ మిత్రులకి, పొలిటికల్ లీడర్స్కి, ప్రజలకి ఈ నా తరఫున, మా మండల టీం తరఫున, నేను ఒక్కనే కాదు మండల టీం తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నా. రెండు, మా స్టాఫ్ ఇన్ని రోజుల పాటు నేను వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినందుకు, వారికి ఎన్ని కష్టాలు ఉన్న, కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ అన్ని సందర్భాల్లో మాతో పాటు ఉన్నటువంటి మా మిత్రులందరికీ 4,000 రూపాయలు రివార్డు ప్రకటిస్తున్నా. ఇవన్నీ నా పర్సనల్ది, గవర్నమెంట్ అమౌంట్ కాదు, ఇది నా పర్సనల్ అమౌంట్. ఎందుకు చేస్తున్నాం అంటేనండి, ఈ కష్టం తెలిసిన వ్యక్తి ఎవరైతే, ఒక మంచి వంట వస్తే కమ్మని స్మెల్ వస్తుంది, ఒక మంచి పువ్వు పూస్తే పరిమళం వస్తుంది, వాళ్ళు శ్రమ చేస్తే మా ఆఫీస్లో ఉన్నటువంటి రద్దీ తగ్గుద్ది. ఈ రద్దీ తగ్గిన సందర్భంలో మా స్టాఫ్కి అందరికీ హృదయపూర్వకంగా శుభాభినందనలు మీ అందరి కర్తాల ధ్వనుల ద్వారా వారికి తెలియజేస్తారు. అన్ని సందర్భాల్లో మా వెంబడి నాకు గైడ్లాగా ఉన్నటువంటి మండల సిబ్బంది, మండల టీం, ఎండిఓ గారు కానీ, ఎంఐఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, ఐటీపీ కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, ఇట్లాంటి తీవ్రమైనటువంటి ఉధృతమైనటువంటి నదులు ప్రయోగించేటువంటి పంచాయతీ సిబ్బంది కానీ, పంచాయతీ స్టాఫ్ కానీ, ఏ రకమైనటువంటి పొలిటికల్ కమాండ్ లేకపోయినా కానీ సానుకూలంగా చేసే ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ స్వతంత్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మన ముందు తరాల్లో ఈ స్వతంత్రం యొక్క విలువని అందజేయవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, మీ నారాయణమూర్తి, తహసీల్దార్ పెనుబల్లి. ఎంఆర్ఓ గారు మాకు ఈ సందర్భంగా గార్డ్ ఆనర్ సందర్భంగా 1000 రూపాయలు రివార్డు ప్రకటించారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. అందరికీ